ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన విజయవంతంపై దేశవ్యాప్తంగా బీజేపీ 11 ఏళ్ల సేవ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు. అలాగే ప్రస్తుతం భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుందని, యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మోడీ పాలనలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. 11 ఏళ్ల మోడీ పాలనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, పన్నుల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని, రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది, రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ, లేక ఏ మీడియా కానీ ఈరోజు ఆరోపించేటువంటి పరిస్థితి లేదు. కమిట్మెంట్తో, నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఈ దేశంలో అద్భుతంగా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. యావత్ ప్రపంచ దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం. ప్రపంచమంతా కూడా అనేక విషయాలలో భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేడు మోడీ గారి నాయకత్వంలో సేవ, సుపరిపాలన, పేదలు, అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 4 సెక్టార్స్ వెల్ఫేర్ యాక్టివిటీలో 4 సెక్టార్స్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంది. పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, ఈ 4 సెక్టార్స్ను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, భారత్లో జరిగినటువంటి పురోగతి కారణంగా ఈరోజు భారతదేశము జపాన్ లాంటి దేశాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది.